కథన వేదికకు స్వాగతం. జానపద కథగా జనసామాన్యంలో బాగా పరిచయం అయిన ఈ సరదా కథని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాను. వినండి. మధ్య భారతదేశంలో చాలా కాలం క్రితం ఓ రాజుండేవాడు. అతనికో పిచ్చుండేది. అద్దాల్లో అందం చూసుకుని మైమరిచిపోతూ ఉండేవాడు. రోజంతా నూనెలు పులుముకుంటూ, జుట్టు అలంకరించుకుంటూ, నా అంత అందగాడు ఈ భూప్రపంచంలో ఇంకొకడు లేడనుకుంటూ గొప్పలు పోతుండేవాడు. పాలన గురించి పట్టించుకోకపోవడంతో రాజ్యంలో ప్రజలంతా నానా కష్టాలు పడుతుండేవారు. చాలా కాలం తర్వాత ఓ రోజు దర్బారు ఏర్పాటు చేశాడు. సభికులంతా రాజు కొత్తగా ఏం చెప్తాడో అంటూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ పాత పల్లవి అందుకున్నాడు. కాకపోతే ఈసారి ఇంకొంచెం భిన్నంగా. నేను దేవతల కంటే అందంగా ఉంటానని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు సాలోచనగా. అది విని సభికులంతా నోరు నొక్కున్నారు. ఛీ, ఈ వెర్రికి మందే లేదా అనుకున్నారు మనసులో. అదృష్టం మరో రీతిలో కలిసొచ్చింది. అటుగా ఎగురుతూ వెడుతున్న ఓ దేవదూతకు ఒళ్ళు మండిపోయింది. వీడేమిటి ఏకంగా మాతోనే పోల్చుకొని విర్రవీగుతున్నాడు, వీడికి గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. వెంటనే గాల్లో చేతులు తిప్పి కొమ్ములు మొలిచేలా శాపం పెట్టేశాడు. తర్వాత రివ్వున ఎగిరిపోయాడు. రాజు తెల్లారి పడక మీద నుంచి లేస్తూనే అద్దం తీసి మొహం చూసుకొని కెవ్వు కేక పెట్టాడు. ఆ కేక వింటూనే రివ్వున గదిలోకి పరిగెత్తుకొచ్చారు కాపలాదారులు. రాజుగారు నెత్తి మీద దిండు కప్పుకున్నాడు. ఏయ్, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ గట్టిగా వాళ్ళ మీద అరిచాడు. వాళ్ళు పరుగు తీస్తుంటే వెనక నుంచి, ఏయ్ ఆగండి, వెళ్ళి మన ఆస్థాన మంగళని నా గదిలోకి తక్షణమే పంపించండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆస్థాన మంగళి కోసం భటుడు ఆదరా బాదరా ఇంటికెళ్ళి వెంట పెట్టుకొచ్చాడు. ఆస్థాన మంగళికి మాటల మీద కొంచెం అదుపు తక్కువ. వచ్చి రాగానే రాజుగారిని చూస్తూ, మహారాజా, ఆ నెత్తి మీద దిండు అంటూ ఏదో చెప్పబోయాడు. రాజుగారు మౌనంగా నెత్తి మీద దిండు తీసి, ముందు వాగుడు కట్టిపెట్టి వీటిని ఏమన్నా కనపడకుండా చేసే మార్గం వెతుకు అన్నాడు కోపంతో రుసరుసలాడుతూ. మంగళకి నవ్వు వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. వచ్చే నవ్వు ఆపుకుంటూ జుట్టు అటు ఇటు సవరించి కొమ్ముల్ని కప్పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ పాపం వాటిని పూర్తిగా కప్పటం సాధ్యం కాలేదు. దాంతో రాజుగారికి వెర్రి కోపం వచ్చింది. వెళ్ళు, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళి రాజుగారికి ఒంటో బాగోలేదని చెప్పు. ఈరోజు సభ జరగదని కూడా చెప్పు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఈ విషయం కానీ మూడో కంటికి తెలిస్తే నీ తల ఎగిరిపోవటం ఖాయం. జాగ్రత్త అంటూ గది బయటకు వేలు చూపించాడు. మంగళి ఒకే ఒక అంగలో గదిలో నుంచి దూకి పరుగు లంకించుకున్నాడు. మంగళి పరుగు తీస్తుంటే అందరూ నోరేళ్లు పెట్టి చూస్తూ ఉండిపోయారు. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈ రహస్యం నాలో దాచుకుంటే ఈ పొట్ట పేలిపోయేలా ఉంది. దీన్ని ఎక్కడో ఒక చోట కక్కేయాలి అనుకున్నాడు ఆ మంగళి. ప్రాంగణంలో ఉన్న చింత చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. రాజుగారికి కొమ్ములొచ్చాయన్న విషయం ఎవరికీ చెప్పకూడదు. నా తల ఎగిరిపోవటం ఖాయం అంటూ ఆ చెట్టు మొదట్లో గుసగుసలాడాడు. అదేం చిత్రమో, ఆ రాత్రికి రాత్రి ఒక పెద్ద తుఫాను వచ్చి ఆ చెట్టును వేళ్లతో సహా పెకిలించి వేసింది. అందరూ కంగుతున్నారు. ఎలానో ఆ విషయాన్ని రాజుగారి చెవిలో వేశారు. రాజుగారు వెంటనే, సరే, దాన్ని మన ఆస్థాన సంగీత విద్వాంసుడికి అప్పగించండి. దాంతో ఒక ఢంకా తయారు చేయించండి. ఆ ఢంకాను నా గది బయట వాయించమని చెప్పండి అని ఆజ్ఞాపించాడు రాజు.
2 రోజుల్లో ఢంకా తయారైంది. అందరూ రాజుగారి గది బయట ఆసీనులయ్యారు. ఆస్థాన విద్వాంసుడు వాయించటం మొదలుపెట్టాడు. అతని చేతులు ఢంకా మీద తాకగానే థమ్ 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 అనే శబ్దానికి బదులు రాజుగారికి కొమ్ములు మొలిచాయోచ్, రాజుగారికి కొమ్ములు మొలిచాయోచ్ అంటూ వినిపించటం మొదలైంది. సభలో ఉన్నోళ్ళంతా ఒక్కసారిగా భళ్ళున నవ్వారు. దాంతో రాజుగారికి పిచ్చి కోపం వచ్చింది. ఆ కోపంలో ఒక్కసారిగా బయటకొచ్చి, ఇంత అవమానం జరిగాక నేను ఇంక ఉండను, అడిగి వెళ్ళిపోతా అనుకుంటూ ఆ ఢంకాను చటుక్కున అందుకుని బయటకు పరుగు తీశాడు. రాజుగారి వెంట సైనికులు వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. దట్టమైన అడవిలో ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు రాజు. తర్వాత ఎవరికీ కనపడకుండా చాలా కాలం అడవిలో ఆశ్రయం తీసుకున్నాడు. రోజులు, వారాలు, నెలలు గిరగిరా తిరిగిపోయాయి. రాజులో క్రమంగా ఏదో మార్పు మొదలైంది. మెల్లగా చుట్టూ ఉన్న ప్రకృతి అందాల్ని పరిశీలించడం నేర్చుకున్నాడు. ఆకుల్ని, చెట్లని, పక్షుల్ని, రంగురంగుల కీటకాలని చూస్తూ ప్రకృతి ఇంత అందంగా ఉంటుందో అనుకోవటం మొదలుపెట్టాడు. క్రమంగా తాను అందగాడినన్న అహంభావం అడుగంటడం మొదలుపెట్టింది. ఢంకాను చక్కగా వాయించటం నేర్చుకున్నాడు. అది రాజుకు అంతర్సౌందర్యం గొప్పతనాన్ని వినిపించటం మొదలుపెట్టింది. రాజులో ఎక్కడా లేని మార్పు మొదలైంది. ఈ మార్పు చూసి చెట్లు చేమలన్నీ సంతసించాయి. ఆ సంగతి దేవదత్తకు చేరవేశాయి. రాజుగారి కొమ్ములు తీసివేసి రాజ్యాన్ని అప్పగించమని ప్రార్థించాయి. రాజులో వచ్చిన మార్పును గమనించిన ఆ దేవదూత తన శాపాన్ని వెనక్కి తీసుకోవడంతో రాజుకు కొమ్ములు అదృశ్యమైపోయాయి. కాసేపటి తర్వాత రాజు ఒక సరస్సులో నీళ్లు తాగుతూ తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు కొమ్ములు కనపడలేదు. సరిగ్గా అప్పుడే రాజపరివారం ఆయన్ని ఆహ్వానించడానికి అక్కడికి చేరుకుంది. రాజుగారు మేళతాళాలతో రాజ్యంలోకి మళ్ళీ ప్రవేశించారు. క్షమాగుణాన్ని సైతం అలవర్చుకున్న మహారాజు ఆస్థాన మంగళని క్షమించడంతో రాజు మారాడని ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజంగానే ఆ తర్వాత పాలన మీద దృష్టి పెట్టి చక్కగా రాజ్యపాలన చేశాడు రాజు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.